హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి పిల్లల బర్త్డే రోజు, మా పిల్లల బర్త్డే రోజు తీసింది. నేనైతే సింపుల్గా ఇలా డెకరేషన్ అయితే చేశాను. ఇంట్లో ఉన్న వాటితో అయితే డెకరేషన్ చేశాను. పిల్లలైతే డెకరేషన్ చాలా బాగా చేసావమ్మా అన్నారు. మళ్ళీ డ్రెస్సెస్ అయితే ఇక్కడ సేమ్ దొరకడం లేదని నేనైతే ఆన్లైన్లో చూసి క్లాత్ బాగుంది, బాగా రివ్యూస్ ఉన్నాయని వీటినైతే బుక్ చేశాను. బుక్ చేశాను కానీ వస్తాయో రావో అనుకున్నాను. 14 అని చూయించాయి డెలివరీ డేట్ సండే. కానీ నేనైతే షాక్ అయిపోయాను. 14 డెలివరీ డేట్ అని చూయించి మా పిల్లల్నైతే మార్నింగ్ స్కూల్‌కి పంపించేసి మధ్యాహ్నం స్కూల్ నుంచి తీసుకురావడానికని రెడీ అవుతుండగా ఫోన్ వచ్చింది. మ్యామ్ డెలివరీ వచ్చిందని, కొరియర్ వచ్చిందని. నేనైతే షాక్ అయిపోయాను. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే బర్త్డే అంటేనే కొత్త డ్రెస్ అంటారు. కానీ మా పిల్లలకైతే కొత్త డ్రెస్ వస్తుందో రాదో అనుకున్నాను. కానీ నైట్‌కి అయితే అవే డ్రెసెస్ వేసి చాలా క్యూట్‌గా కనిపించారు ఆ డ్రెస్ల పైన. మా హస్బెండ్‌కి అయితే చాలా అంటే చాలా నచ్చాయి. ఏంజెల్స్ లాగా కనిపించారు. ఇద్దరు సేమ్ కనిపిస్తున్నారు. నాకైతే అస్సలు ఏర్పడలేరు. మామూలుగా ఎప్పటిలాగానే కేక్ అయితే బయట నుంచే తెప్పించాను. ఎందుకంటే ఐటమ్స్ అన్నీ ఇంటి దగ్గరనే ఉన్నాయి కదా. ఇప్పుడైతే లీవ్‌కి అయితే వెళ్తున్నాము. లీవ్‌కి వెళ్ళినప్పుడైతే కంపల్సరీ ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంటాను. ఎందుకంటే బయట కేక్స్ అస్సలు బాగుంటలేవంట. అందులో ఏమో కలుపుతున్నారని అంటున్నారు. అందుకే నేనే స్వయంగా చేద్దామని డిసైడ్ అయ్యాను ఇక. మా హస్బెండ్ అయితే వాళ్ళ సిస్టర్స్‌కి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు కేక్ కటింగ్‌ని. నిజంగా అస్సలు అనుకోలేదు. మేమిద్దరం మాకిద్దరం అని అనుకున్నాము. కానీ మేమిద్దరం మాకు ముగ్గురు 5 మెంబర్స్ అయ్యాము ఫ్యామిలీ. నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ మా బాబుకి 3 ఇయర్స్ ఉన్నప్పుడే 3 ఇయర్స్ అయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. లక్నోలో ఉన్నప్పుడు లక్నో నుండి ఇంటికైతే లీవ్‌కి అయితే వెళ్ళాము. అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు కన్ఫర్మ్ అయితే వచ్చింది. అక్కడనే దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకున్నాను. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అందరికైతే ఫస్టే చెప్తారంట ట్విన్స్ ఉన్నారని. కానీ మాకేందో 4 మంత్స్ తర్వాత తెలిసింది ట్విన్స్ ఉన్నారని. ఒక్కసారిగా షాక్ అయిపోయాము ఇద్దరం. లక్నోలో కమాండ్ హాస్పిటల్లో చెప్పారు. అల్ట్రాస్కానింగ్ చేసి చెప్పారు ట్విన్స్ ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను మా హస్బెండ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయాము. ఏంటి ఇద్దరే అనుకున్నాము, ముగ్గురు అవుతున్నారు అని చాలా చాలా ఆలోచించాము. మళ్ళీ దేవుడిచ్చిన దాన్ని ఎందుకు పోగొట్టుకోవడం. ఎందరో మంది పిల్లలు లేక బాధపడుతున్నారు. అందుకే సరే ఉంచుకుందాంలే అని ఉంచుకున్నాము. యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళు కూడా ట్విన్స్. అందుకే వాళ్ళది మాకొచ్చినట్టుంది. ఒక పక్క నేను వీడియోస్ తీస్తుంటే మా హస్బెండ్ ఏమో అక్కడి నుంచి తన ఫోన్లో ఫొటోస్ తీసుకుంటున్నాడు. నిజంగా చెల్లెళ్ళకు అన్న ఎంత ప్రేమనో అన్నకు చెల్లెలు అంతే ప్రేమ. స్కూల్లో కూడా మీకు ఎవరంటే ఇష్టం బాగా అంటే నాది కానీ మా హస్బెండ్ పేరు కానీ చెప్పలే. మా అన్న ఇష్టం, మా బ్రదర్ ఇష్టం అనే చెప్తారంట. వాళ్ళ స్కూల్ టీచర్ కూడా అంది. చాలా సింపుల్గా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. ఒకరికొకరు కేక్ తినిపించుకొని. కేక్ అంటే చాలా ఇష్టం పిల్లలకి. కానీ నాకే ఎందుకో బయట కేక్ అంతా ఇష్టం ఉండదు. అందుకే బర్త్డేకే తెప్పిస్తాను కానీ మిగతా అప్పుడైతే అసలే తినరు. నేనే అనుకుంటున్నాను వేస్ట్ ఎందుకు, ఇంటి దగ్గరనే ఐటమ్స్ అన్నీ పెట్టేచ్చాను, బయట కేక్స్ తినిపియాల్సి వస్తుంది పిల్లలకు అని. వాళ్ళ అన్నయ్యకు కేక్ తినిపించేసి వాళ్ళు కూడా మాకు ఎప్పుడెప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్నారు. మా బాబు అయితే స్కూల్ నుంచి రాగానే అమ్మ చెల్లెళ్ళకి ఏదన్నా గిఫ్ట్ ఇద్దాము, నాన్నకు అడుగు, నాన్నకు మనీ ఇవ్వమను, నేను చెల్లెళ్ళకి గిఫ్ట్ ఇస్తాను అని అన్నాడు. నేను వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న బయటకు తీసుకెళ్ళి వాళ్ళకు నచ్చింది, వాడికి నచ్చింది, వాళ్ళ చెల్లెలకి నచ్చింది వాడైతే తీసుకొని వచ్చాడు. నిజంగా డ్రెస్సెస్ కలర్ కూడా బాగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. బాగా మంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ డ్రెస్సెస్ గురించి కామెంట్ చేస్తున్నారు, వీడియోస్ కూడా పెడుతున్నారు. అందుకే నేను కూడా ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను. ట్విన్స్ ప్రెగ్నెన్సీ అంటారా, అది నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందో అంత బాధగా కూడా ఉంటుంది. ఎంత కష్టపడాలో అంత కష్టపడాల్సి వస్తుంది మదర్ అయితే. మళ్ళీ ఇద్దరు ఎలా పుడతారో అని డెలివరీ అయ్యేంత వరకు కూడా భయంతోనే ఉంటుంది. ఎందుకంటే ఒక్కరంటే వెయిట్ బాగానే ఉంటుంది. కానీ ఇద్దరు అంటే వెయిట్ ఎలా ఉంటుందో, మళ్ళీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో, మళ్ళీ వెయిట్ తక్కువ పుడితే కూడా
హెల్త్ ప్రాబ్లమ్స్ చాలానే వస్తాయి అని అంటారు అందరూ. మా ఫ్రెండ్‌కి కూడా అలానే జరిగింది. నాకైతే చాలా భయమేసింది. కానీ ఏం ప్రాబ్లమ్ రాలేదు. పెద్ద పాపని మాత్రం 5 డేస్ బాక్స్‌లో ఏశారు. బాగానే ఉంది అని చెప్పారు. కానీ నాకు డెలివరీ అయిన వెంటనే ఫస్ట్‌దైతే పెద్ద పాపని చూసా చూశాను. చూయించండి అంటే అక్కడనే ఆపరేషన్ థియేటర్‌లోనే చూయించారు. ఇక్కడైతే మా బాబు వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఎప్పటినుంచో అడుగుతున్నారు, అమ్మ కంపాస్ బాక్స్ కావాలి నాకు, నాది ఖరాబ్ అయిపోయింది అని. వాడు అర్థం చేసుకొని ఇగ అమ్మ నేనే కంపాస్ బాక్స్ తెస్తాను చెల్లెళ్ళ బర్త్‌డేకు అని చెప్పి ఇద్దరికీ లెంకి మరీ సేమే తీసుకొనొచ్చాడు చూడండి. నిజంగా అది చూసైతే పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూడండి ఇద్దరికీ సేమ్ కలర్, సేమ్ డిజైన్. వాడికి గూడా అర్థమైపోయింది ఇద్దరు సిస్టర్స్ సేమే కదా! సేమే ఇవ్వాలా అని. కేక్ కటింగ్ అయిపోగానే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఫ్యామిలీ ఫొటోస్ దిగి ఇద్దరు పాపలకు కూడా ఎంత క్యూట్‌గా ఉన్నారో చూడండి. నాకైతే చాలా నచ్చాయి. వాళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం మీషో నుండి ఇలా ఇద్దరికీ ట్విన్స్ డ్రెసెస్ తీసుకుంటే ఇంత బాగా క్వాలిటీ రావడం నిజంగా. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.